పోయే ప్రమాదం ఉంది. అమ్మా అమ్మా బాబాయ్, మా అమ్మ ఏమైనా కనిపించిందా? లేదమ్మా, చూడలేదు. ఏమండి, మా అమ్మ ఏమైనా కనిపించిందా? లేదక్క, చూడలేదు. చూడలేదా? చూడలేదు. ఎటెళ్ళుంటుంది? అమ్మా 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 అమ్మా, ఏమైపోయావమ్మా? నీకేం కాలేదు కదా? ఎక్కడికి వెళ్ళావమ్మా? వెళ్ళేటప్పుడు ఫోన్ తీసుకుని వెళ్ళాలి కదా? ఏమైందమ్మా, ఎందుకంత కంగారు? సరుకుల కోసం వెళ్ళానమ్మా, కానీ నేను మొయ్యలేకపోతుంటే జయబాబు తీసుకొస్తున్నాడు. వస్తానతే. డాక్టర్ గారు, దీనికి సొల్యూషన్ ఏమీ లేదా? సొల్యూషన్ అనేది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అతనితో కలిసిపోయి కంఫర్ట్ వెతుక్కుంటానంటే నువ్వు అలా ముందుకెళ్ళొచ్చు. లేదు, దూరంగా ఉంటాననుకుంటే మళ్ళీ ప్రాబ్లంగా మారచ్చు. బట్ ఒకటి మాత్రం నిజం, అతన్ని కంట్రోల్ చేసే కెపాసిటీ నీకు మాత్రమే ఉంది. సరే, వెళ్దాం పదమ్మా. వచ్చారా? ఇదిగోండి, ఈ షర్ట్ వేసుకోండి. నేనెప్పుడు ఫుల్ హ్యాండ్ షర్ట్స్ వేసుకోలేదు తులసి. అయితే ఇప్పుడు వేసుకోండి. అవునా? సరే, అయితే నువ్వేవి. సరే, చేయండి. అబ్బా, ఉండండి, కదలకండి. హలో, మరి బటన్స్ ఎవరు పెడతారు? అబ్బా, అత్తయ్య పెన్షన్స్ పంచే టైం అవుతుందండి, వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేస్తారులే తులసి. అంతమంది జనాన్ని వెయిట్ చేయించడం కరెక్ట్ కాదండి. అది నాకు తెలుసు. నువ్వు ఇప్పుడు నాకు బటన్స్ పెట్టాల్సిందే. వాళ్ళందరికీ సేవ చేయడం కాదు, కాస్త మొగుడికి కూడా సేవ చేస్తే పుణ్యం వస్తుంది. అబ్బా, ఏంటిది? నీ పని ఇది, నా పని నాది. విశాలాక్షి, ఇదిగోండి, ఇది వేసుకోండి. అరే నమస్కారం అమ్మా. నమస్కారం. విశాలాక్షి, బయలుదేరిన మరి? ఎక్కడికండి? ఇంకెక్కడికి, కాలనీలో పెన్షన్లు పంచడానికి. మేము అక్కడికే కదండి రెడీ అయ్యాము. మీరెందుకు? అసలే ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లో రెస్ట్ తీసుకో నువ్వు. అయ్యో, అది కాదండి, నేను అబ్బా,
నువ్వెలాగో అసెంబ్లీకి మీటింగ్లకు వెళ్ళడం తప్పదు కదా, నన్ను కనీసం ఈ పనులైనా చేయనివ్వు. ఆ, సరేనండి. నువ్వు ఇంట్లో ఉండి దోశలు వేసి పెట్టు. సరే అండి. పదరా. అత్తయ్య గారు అటెక్కడికి వెళ్దాం పదండి. అక్కర్లేదమ్మా, మీరు అలా కూర్చోండి, మీకు వేడివేడిగా దోశలేసి పెడతాను. దోశలేంటమ్మా? మనం ఇప్పుడు పెన్షన్లు ఇవ్వడానికి వెళ్ళాలి కదా. మీ నాన్న వెళ్ళారా? మావే వెళ్ళడం ఏంటత్తయ్య? మీరు కదా ఎమ్మెల్యే, మీరే వెళ్ళాలి. అసెంబ్లీకి నేనే వెళ్తాను కదమ్మా. అమ్మా, నీ బదులుగా నాన్న వెళ్తే నీకు చెడ్డ పేరు వస్తుందమ్మా. ఏమోరా, నేను ఆయన మాట కాదన్నాననుకో ఆయన కోపం వస్తుంది. అయినా ఎవరు వెళ్తే ఏంటమ్మా, పని జరుగుతుంది కదా. అత్తయ్య అలా అనకూడదు, మీరు ఎప్పటికైనా వెళ్ళాల్సిందే. అ, వద్దమ్మా, నేను ఆయన ఎదిరించలేను. అందులో ఎదిరించడం ఏముందమ్మా? ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి కదా. సరే సర్లేరా, ఇప్పుడు కాదు గాని రేపటి నుంచి చూద్దాం. మీరు అలా కూర్చోండి, నేను దోశలు వేసుకొస్తాను. అమ్మా అమ్మా అత్తయ్య ఏంటండి అత్తయ్య ఇలా చేశారు? ఈ సమస్యకి పరిష్కారం వెంటనే చూడాలి, లేదంటే జనం అత్తయ్యని గెలిపించుకుని ప్రయోజనం ఉండదు. అప్పుడేమో తనకే సొంతమైంది దూరం కాకూడదు అనే ఆలోచన, కానీ ఇప్పుడు దూరమైంది ఎలాగైనా సరే సొంతం చేసుకోవాలనే పంతం. మీకోసం ఆల్రెడీ ఇద్దరిని గాయపరిచాడని చెప్తున్నారు. ఇలాగే వదిలేస్తే ఇంక దీనికి హద్దు లేకుండా పోయే ప్రమాదం ఉంది. జాను, ఏమైందమ్మా? ఎందుకు అంత టెన్షన్ పడిపోతున్నావు? జైబాబు నాకు సాయంగా వచ్చాడమ్మా, అంతే కదా? అయ్యో, నీకతని గురించి పూర్తిగా తెలియదమ్మా. అతను పైకి అలా మారినట్టే కనిపిస్తాడు, కానీ అస్సలు మారడు. మారే రకం కూడా కాదు తను. అతను మనలాగా ఏది సూటిగా ఆలోచించడమ్మా, స్పష్టంగా చెప్పడు. 10 తలలున్న రావణాసురుడమ్మా తను. 10 రకాలుగా ఆలోచిస్తాడు, 100 విధాలుగా ప్రవర్తిస్తాడు. అందుకే నువ్వు కనిపించకపోయేటప్పటికి నిన్నేమైనా చేశాడేమోనని చాలా భయం వేసిందమ్మా నాకు. అమ్మ జాను, ఎందుకు భయపడ్డాం? చెప్పాను కదా నాన్న, నా మీద ప్రేమ ఉంది అని చెప్తాడు, కానీ నా వాళ్ళని ఏమైనా చేసేస్తాడు.